తెలంగాణ భవన్లో జరిగిన కొడంగల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేందర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు 15 రోజులు నిర్వహించి అన్ని సమస్యలపై చర్చిస్తే ఈ ఫార్ములాపై చర్చకు సిద్ధమని, అసెంబ్లీలో సమాధానం చెబుతానని తెలిపారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం, అల్లుడి ఫార్మా కంపెనీ కోసమే నిరుపేద గిరిజన రైతుల భూమి సేకరిస్తున్నారని, అవసరమైతే సీఎంకు చెందిన భూములు ఫార్మా కంపెనీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. సినిమా యాక్టరు ఈయన పేరు మర్చిపోయాడు. ఆయన చెప్పేటప్పుడు పేరు మర్చిపోయాడు. తెలంగాణ సీఎం అని చెప్పి అడిగి చూసిండు కొద్దిగా. మనోనికి ఆయన ఎక్కడో తలిగింది. అయితే నేనేమంటున్నా, గింత అన్యాయం అని పేరు మర్చిపోతే జైలు పెడతావు. ఇక గట్ల తయారైండు మన చిట్టినాయుడు యాక్టరు.